హలో అందరికీ, ఈరోజు ఎంతో రుచికరమైన మా అమ్మ చేసే విధంగా టమాటా పచ్చడి చూపిస్తాను పదండి. ఫస్ట్ ఒక కళాయిలో 10 నుంచి 15 పచ్చిమిరపకాయలను వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 7-8 టమాటాలను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే దీంట్లో కొంచెం చింతపండు, కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. ఇవి మగ్గేలోపు ఒక మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందాము. అలాగే 7-8 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి పక్కన పెట్టుకుందాం. చూసారు కదా, టమాటాలన్నీ మంచిగా మగ్గిపోయాయి. ఇలా మగ్గిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకుందాము. వీటిని గ్రైండ్ చేసుకుందామండి. ఇలాగా బరుసగా గ్రైండ్ చేసుకోండి. పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ బాగోదు. రోటి పచ్చడిలాగా ఉండాలి. చూసారు కదా, మనకు పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని వేడివేడి అన్నం, ఇడ్లీ, దోశలోకి చాలా చాలా రుచికరంగా ఉంటుంది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.